రైట్ పవన్, వైసీపీ అవినీతి బాగోతాలు తవ్వే కొద్ది ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. వీటికి అంతం అనేదే లేదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. గతంలో మనం చూసినట్లయితే రోడ్లు కూడా తవ్వేసేసి అందులో అక్రమాలు చేసిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ గ్రామ వార్డు సచివాలయం అంటే ఏపీ వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణానికి సంబంధించి సిమెంటు విషయంలో కూడా భారీ దోపిడీ జరిగిందని మాత్రం అర్థమవుతోంది. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు దోచేసుకొని కోట్లు అయితే సంపాదించుకున్నారు. దాదాపుగా సిమెంట్ కి సంబంధించి 300 కోట్ల వరకు ఈ గోల్మాల్ జరిగింది అని మాత్రం తెలుస్తోంది. చూస్తే గత వైసీపీ సర్కార్లో జరిగిన అవినీతి లీలలు అన్నీ ఇన్ని కావు, తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు తమ స్థాయిని బట్టి దేన్ని వదలకుండా దోచుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం ముసుగులో అడ్డగోలుగా సిమెంట్ అమ్ముకున్నారు. నిర్మాణాలను గాలికి వదిలేసి దొరికినోళ్లు దొరికినంత దోచుకున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా మొత్తం 300 కోట్ల విలువైన సిమెంటును అప్పనంగా అమ్ముకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు ఇష్టారీతిగా అమ్ముకున్నారని తెలిసింది. గత ప్రభుత్వంలో అవసరమున్నా లేకపోయినా సచివాలయాల భవనాల నిర్మాణాల కోసం అంటూ 650 కోట్ల విలువైన సిమెంట్ అందజేశారు. అస్మదీయ సిమెంట్ కంపెనీలతో పాటు జగన్ సొంత కంపెనీ భారతీయ సిమెంట్ నుంచి 83 కోట్ల మేర సిమెంట్ సరఫరా చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆయా సిమెంట్ కంపెనీల ఒత్తిడి చేసి మరీ బిల్లులు వసూలు చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో సచివాలయాలకు 25% సిమెంట్ మాత్రమే వినియోగించారు. మరో 25% సిమెంటును వర్షాకాలంలో చెడిపోకుండా ఉండేందుకు ఇతర పనులకు ఇంజనీర్లు ఉపయోగించారు. ఇక మిగిలిన 50% సిమెంటును ఆయా సచివాలయాల పరిధిలో వైసీపీ నేతలు అమ్ముకున్నారు అని తేలింది. సిమెంట్ దోపిడీలో ఇంజనీర్లను బలి చేసే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి సిమెంట్ విక్రయాల్లో ఇంజనీర్ల ప్రమేయం లేదు. సిమెంట్ కంపెనీలు సరఫరా చేసిన సిమెంట్ ఇంజనీర్ల ఆధీనంలో ఉండడంతో వారిపై బాధ్యత నెట్టారు. ఇక పూర్తిగా దీంతో సచివాలయ భవనాల సిమెంట్ స్కామ్ లో పలువురు ఇంజనీర్లు బలయ్యారని కూడా తెలుస్తా ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. వైసీపీ సర్కార్ ఏపీ వ్యాప్తంగా సచివాలయ భవనాల కోసం అప్పట్లో భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. సుమారు 10,919 సచివాలయాల భవనాలు, 10,263 ఆర్బీకే భవనాలు, 8,361 వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు, 1,252 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 3,488 డిజిటల్ లైబ్రరీలు, మొత్తం 34,283 భవనాల నిర్మాణాల కోసం పనులు మంజూరు చేశారు. ఈ పనులన్నీ ఉపాధి మెటీరియల్ నిధులతో చేపట్టాలి అని నిర్ణయించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, దీనికి సంబంధించి అంటే ఓవరాల్ గా అంటే వైసీపీ సర్కార్ ప్రతి దాంట్లోనూ అవినీతి జరిగింది, అవినీతి చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా బట్టబయలు అవుతూనే ఉంది. సో ఇప్పుడు సిమెంట్ విషయంలో కూడా ఇదే అవినీతి బయటపడింది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు తవ్వే కొద్ది ఎరువులోకి వస్తా ఉన్నాయి. ఆ వ్యవస్థలను ఇప్పుడు నిర్వీర్యం చేయడంతో పాటు ప్రతి శాఖలోనూ అవినీతి ఇష్టానుసారం చేశారు. పాలకులు అధికారులు కలిసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్న వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఆ జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించిన సచివాలయ భవనాలకు సంబంధించి కూడా ఆ సిమెంట్ సరఫరాలు కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయల ఆ సిమెంట్ కు సంబంధించి అక్రమంగా దోచేసినట్టు కూడా తెలుస్తోంది. ఇందులో ఆ జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయిన భారతీయ సిమెంట్ తో పాటు తన అనుకూలంగా ఉన్న మరికొంత కొన్ని సిమెంట్ కంపెనీలకు కూడా దోచిపెట్టినట్టు కూడా తాజాగా విచారణలో వెల్లడవుతా ఉంది. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కూడా చేపట్టింది. పనులు చేయాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడా నిర్మాణాలు అనవసరమైనప్పుడు కూడా ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేసి భవనాలు కట్టినట్టు కేవలం 25% పనులు చేపట్టి 100% బిల్లులు పొందిన వైనం కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆ పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా నిధులు మంజూరు చేయించడంతో పాటు ఆ రోజు ఎవరైతే ఉన్నారో పాలకులు ఇష్టానుసారంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ బిల్లులు పాస్ చేసుకున్నారు. ఈ మొత్తం కూడా ఆయా సిమెంట్ కంపెనీలకు దారాదత్తం చేశారు. అటు నుంచి ఆ ఫిట్కో కింద ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా ముడుపులు ముట్టడి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు పట్టించుకోరు అనే ఒక ధీమాతోనే ఈ తంతు కూడా మొత్తం నడిపినట్టు కూడా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే ప్రతి శాఖలోనూ అసలు గత ప్రభుత్వంలో ఎంత పనులు జరిగాయి, ఎంత మేర అభివృద్ధి చేశారు, నిధులు ఏ విధంగా ఖర్చు చేశారు, అసలు ఏ విధంగా వచ్చినాయి అనే అంశాలపై
శాఖల వారికి సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ సిమెంట్ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఆ సచివాలయాల నిర్మాణానికి సంబంధించి అది ఎక్కడ ఎలా కట్టారు, వాటికి ఏ నిర్మాణాలకి ఏ భవనాలకి ఎంత బిల్ చేశారనేది ఇప్పుడు పరిశీలన చేస్తే దాదాపుగా సగం భవనాలు కేవలం మొక్కుబడిగా నిర్మాణాలు చేసి కానీ పూర్తి స్థాయిలో కొత్త భవనాలు కట్టినట్టు లేదా రంగులేసి దాని 4 సిమెంట్ రాళ్లు పెట్టి భారీ భవనం కట్టినట్టు కూడా బిల్లులు పాస్ చేస్తున్నారు. ఇందులో ఆ సిమెంట్ కంపెనీకి కూడా కేవలం 100 బస్తాలు వారు సరఫరా చేస్తే 1000 బస్తాలు సరఫరా చేసినట్టు కూడా బిల్లులు మంజూరు చేసిన వైద్యం కూడా వెళ్ళలోకి వచ్చింది. ఇటువంటి మరికొన్ని అంశాలపై ఈ రోజున దర్యాప్తు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా ఆదేశించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి శాఖల వారికి కూడా సమీక్షలు చేస్తూ ఆ శాఖల్లో వారీగా కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రతి శాఖలోనూ ఎక్కడో చోట ఏదో కుంభకోణం దాగి ఉంటుంది, అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు మరిన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో చేసిన పాలకులు అధికారులు కలిసి కొమ్మక్కుగా చేసిన ఈ దోపిడీకి సంబంధించి మరిన్ని ఆధారాలతో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఈ సిమెంట్ కంపెనీల భాగవతమే పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. అదేవిధంగా కంపెనీలు కూడా నోటీసులు ఇచ్చి అసలు ఆ రోజు ఎవరెవరితో ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఏ విధంగా బిల్లులు మంజూరని అనే అంశాలపై కూడా వారిని విచారించే అవకాశం ఉందని కూడా భావిస్తా ఉన్నారు. త్వరలో వీటన్నిటికి సంబంధించి విచారణ పూర్తి చేసిన తర్వాత ఎవరో పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరో ప్రమేయం ఎంతవరకు ఉంది, ఏ విధంగా దోపిడీ జరిగిన అంశాలపై కూడా ప్రభుత్వ పరంగా ఒక నివేదిక కూడా వెలువరించే అవకాశం ఉందని చెప్తున్నారు నీలిమ.